అందరికీ నమస్కారం అండి. మాకు ఆ టీచ్ టూల్లో ఉన్నటువంటి 29 బిహేవియర్స్ గురించి వివరించడం జరిగినది. తదుపరి క్లాస్ రింగ్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు ఒక 2-3 క్లాసులు అబ్జర్వ్ చేసి ఆ బిహేవియర్స్లో మేము వీటిలో లోగా ఉన్నాము, వీటిలో హైగా ఉన్నాము, వీటిలో మీడియంగా ఉన్నాము మాకు చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఆ బిహేవియర్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో క్లాస్ రూమ్లో కూడా మాకు వివరించడం జరిగినది. ఆ తర్వాత మేము క్లాస్ రూమ్లో బిహేవియర్స్ గురించి మేము పిల్లలకి ఎలా చెప్పాలో నేర్చుకున్నామండి. తర్వాత క్లాస్ రూమ్లో వాటిని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగినది. వీటిలో సోషియో కొలాబరేటివ్ బిహేవియర్స్ నాకు చాలా నచ్చాయి. వాటి గురించి నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడం కోసము టీచ్ టూల్ వీడియోస్ను కూడా ఫాలో అవటం జరిగినది. ఆ వీడియోస్ని ఫాలో అవుతూ పిల్లలకి క్లాస్ రూమ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ నేను చాలా మార్చుకున్నాను. నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసినది. అంతేకాకుండా గ్రూప్ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఫ్రీగా వాళ్ళ ఐడియాను షేర్ చేసేసుకొని ఐడియాస్లో ఉన్నటువంటి మంచి ఐడియాను వాళ్ళు పిల్లలు ఇంప్లిమెంట్ చేసుకోవటం వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఈ టీచ్ టూల్ బిహేవియర్స్ అన్నీ కూడా క్లాస్ రూమ్లో మనము ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మనం మార్చుకోవచ్చు. పిల్లల్లో కూడా మనం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చని నేను గమనించాను.